హరి ఉండే గోకులానికి ఎలా వచ్చేసింది? వచ్చింది, కానీ హరిని ఏమి చేయలేకపోయింది కదండి. అది విశేషం అన్నమాట. అయితే ఈ కేచరి అనే పూతన ఇలా ఇలా పైన తిరుగుతూ ఉంటే కింద మా స్వామి దగద్దమానంగా వెళ్ళిపోతున్నారటండి. ఎవరో ఈ పూతన మీ అందరికీ తెలుసా? పోయిన జన్మలో బలి మహారాజ్ యొక్క చెల్లి పూతన. తన పేరు ఎప్పుడైతే వామనమూర్తిగా ఎంతో సుందర స్వరూపంగా మన స్వామి అక్కడ అవతరించి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో, రత్నమాల అనే పేరు గల బలి మహారాజ్ యొక్క చెల్లెలు ఈ పూతన. అప్పుడు ఎప్పుడైతే బామను చూసిందో, అబ్బో ఎంత ముద్దొస్తున్నాడు, ఈ చిన్న పిల్లవాడికి పాలిస్తే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుందటండి. అంతే, మా స్వామి అన్నాడట, తదాస్తు అన్నాడట, నీ మనసులో ఉండే కోరిక పూర్తి కావాలి అని అన్నారట. తర్వాత స్వామి ఏమడిగాడు? 3 అడుగుల నేలనివ్వు అన్నారు. బలి మహారాజ్ ఇచ్చారు. 2 అడుగులలో ఇంతింతై వాడు వింతయ్యై తనకు తానింతయ్యై అహో వీధిపై అంటై తోయద మందలాగ్రములై అంటై నక్షత్ర మండలంపై అంటై చంద్రమండలపై అంటై సత్యపదంబు చేరే బ్రహ్మాండంత సంవర్తి అని స్వామి పెరిగిపోయారు. పెరిగిపోయాక 2 పాదాలతో మొత్తం కొలిచేశాడు కదండి. అప్పుడు ఇంకొక పాదం మిగిలిపోయింది. అప్పుడు ఎవరి పైన పెడతారు? బలి మహారాజ్ పైన పెడతారు. పెట్టినప్పుడు మళ్ళీ ఇదే రత్నమాలకి చాలా కోపం వచ్చిందట. మా అన్నయ్యని ఇంత దుర్మార్గంగా నువ్వు ఇలా చేస్తావా, నేను చంపేస్తాను అని అందట. భగవంతుడు తదాస్తు అన్నాడటండి. అలా భగవంతుడికి పాలివ్వాలి అనే కోరికకి తదాస్తు, అలా భగవంతుడికి హాని చెయ్యాలి అనే కోరికకి తదాస్తు. 2 కోరికలు కలిపి పూతన పాల ఇవ్వాలి అనే రూపంతో విషమియ్యడానికి ఈ రోజు కృష్ణుడి దగ్గరికి వస్తుందండి. అయితే